హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు, స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి మంచిగా ఎర్రగా వేయించాలి. వేగిన తర్వాత అల్లం పసుపు వేసుకున్నాం. ఇందులోనే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకు వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది ఇలా పోపులో వేసుకుంటే. పసుపు, అల్లం వేసి మంచిగా కలుపుకుందాం. మంచిగా కలపాలి. ఇందులోనే కొంచెం కసూరి మెంతి వేసుకున్నాం, ఫ్లేవర్ బాగుంటుంది. వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ వేగినాయి. ఇప్పుడు మటన్ వేసుకున్నాం. ఇలా మంచిగా పోపు అంతా ముక్కలకు పట్టే విధంగా కలపాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడికించి వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఉప్పు కారం వేసినాక కొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందాం. సరిపోయేంత వాటర్ పోసుకొని మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్లు వస్తే ఉడుకుతుందో అలా విజిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్లు పెట్టుకుంటా ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఇలా సరిపోయేంత వాటర్ పోసుకుందాం. మీ ఇష్టం, మీ గ్రేవీ తగ్గట్టు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. నూనె మంచిగా పైకి తేలింది, కర్రీ ఉడికింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కొద్దిసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. కొంచెం ఉడకాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కుక్కర్ విజిల్ అయిపోగానే ఆఫ్ చేసుకోవద్దు, అది చిక్కగా ఉండదు కర్రీ. విజిల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు నార్మల్గా ఉడికించుకొని అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా కొంచెం అయిన తర్వాత ఆఫ్ చేస్తా. అయిపోయింది. ఒక గిన్నెలో వేసుకుందాం. చూడండి
గుమగుమలాడే మటన్ కర్రీ. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇలా మీరు ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి.